హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? చాలా సంతోషం మరి ఈ యొక్క ఆ, వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము. సో మీకు కూడా సంతోషంగా ఉంది కదా. ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మనం చూడబోతున్నాం. సో ఎంతమంది నిజంగా సంతోషంగా ఉన్నారో అందరూ కలిసి ఓ ఎస్ హల్లెలూయా అందాం. ఓకే, ఓ ఎస్ హల్లెలూయా. ఎస్. ఓకే, సో మనము ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రాములో మనతో మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ వస్తున్నారు. ఆ ఫ్రెండ్ ఏం చెప్తారో చూసాము. దానికి ముందు ఏసే మాటలు వినడానికి ప్రభా నీ మాటలు నాకు వినిపించు, నాతో మాట్లాడమని తల వంచి ప్రార్థన చేస్తాము. పిల్లలు అందరూ చేతి వంచండి, కళ్ళు మూసుకోండి, తల వంచండి. ప్రభా నాతో మాట్లాడు అని ఏసైని ప్రార్థన చేయండి మనసులో. దయగల తండ్రి, పరిశుద్ధుర ఇగో తండ్రి, మరి ఇక వీడియో ద్వారా చూస్తున్న బిడ్డలందరూ ప్రభా తండ్రి ప్రభా వారు నీకు స్వరాన్ని విని లోబడి మీ కొరకు జీవించడానికి మీ యొక్క బిడ్డలుగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, సంతోషంగా ఉన్నారు కదా. చాలా సంతోషం, నాకైతే చాలా సంతోషం మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడము. మరి ఇప్పుడు ఒక చిన్న సాంగ్ మనము పాడదాము, వీలైతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు చాలా తెలుగు పాటలు వస్తాయి, హిందీ పాటలు కూడా వస్తాయి కదా. మరి మీకు అందరికి ఒక ఇంగ్లీష్ పాట పాడి వినిపించాలనుకుంటున్నాను. మీకు ఇంగ్లీష్ కూడా వస్తాయి కదా, ఇంగ్లీష్ మీద చదువుతున్న చాలామంది ఉన్నారు కదా. చాలా సింపుల్ సాంగ్, మరి ఒకసారి పాడతాను, మీరు జాగ్రత్తగా వినండి, చూడండి. తర్వాత మీరు నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ రీప్లే చేస్తాం అనుకో యూట్యూబ్లో, మనం విని నేర్చుకోవచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు మీకు అందరికి కనిపించడానికి వర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఒకసారి నేను మాటలు పాడతాను, వినండి. పాడిన తర్వాత నేర్చుకుందాం. ఓకే. What can wash away my sin? Nothing but the blood of Jesus. What can make me whole again? Nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know. Nothing but the blood of Jesus. పిల్లలు, బాగుంది కదా పాట. ఇది ఆకారం సిల్వ ఆకారం కనిపిస్తుంది కదా, అవునా? ఎస్. మరి వాట్ కెన్ వాష్ అవే మై సీన్ అంటే మన పాపము ఏ విధంగా కడగబడుతుంది? సబ్బుతో పోతుందా? వాటర్తో పోతుందా? దేని ద్వారా పోదు. నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుప్రభు రక్తం ద్వారానే. మేకల రక్తం, కోళ్ళ రక్తము ఏ రక్తం ద్వారా కాదు, మనుషుల రక్తం కూడా కాదు. యేసు ప్రభు దేవుడుగా ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు, నీ పాపల కొరకు ఆయన చనిపోయాడు కదా. ఈ పాటలో నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ యేసే రక్తం వల్ల ఇంకే దేని ద్వారా. వాట్ కెన్ మేక్ మీ హోల్ అగైన్? మనల్ని పరిశుద్ధంగా చేసేది యేసే రక్తమే. హో ప్రెషస్, ఆయన రక్తం ప్రశస్తమైనది, పరిశుద్ధమైనది. దట్ మేక్స్ మీ వైట్ యాస్ స్నో. మరి హిమము కంటే మళ్ళీ తెల్లగా చేస్తంట. నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఒకసారి నేను పాడతాను, మీరు కూడా నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, చేస్తారా? ఓకే, ఐ రెడీ పిల్లలు? ఓ yes. What can wash away my sin? Nothing but the blood of Jesus. What can make me whole again? Nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know. Nothing but the blood of Jesus. ఓకే పిల్లలు, చాలా సంతోషం. మరి చక్కగా పాడుతున్నారు, మీరు పాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా మీరు పాడుతూ ఉండండి పాటలు. ఓకే, సరే. ఇప్పుడు మనము చిన్న వాక్యం మన బైబిల్ నుంచి మనం చదువుకున్నాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న వాళ్ళు మరి బైబిల్స్ తీస్తారా? హెబ్రీ పత్రిక 11:6. చిన్న వాక్యమే, చాలా చిన్న వాక్యం. ఓకే, నేను బైబిల్ నుంచి చదువుతాను, వినండి. చూసారా? బైబిల్స్ ఉన్నాయా? వెరీ గుడ్, చాలా సంతోషం. కొద్దిమంది బైబిల్ తీసుకొని చూస్తున్నారు, వెరీ గుడ్. సరే, హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అంట. విశ్వాసం అంటే ఏంది మీకు తెలుసా? విశ్వాసం అంటే ఏంది? కొంతమంది ఫెయిత్ అంటారు కదా, ఇంగ్లీష్లో ఫెయిత్ అంటారు, అంటే నమ్మకం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ గాలి ఉందని నమ్ముతాం కదా, గాలి కనిపించదు కదా, అయినా కూడా నమ్ముతున్నాం. ఎట్లా అంటే మనం పీల్చుతున్నాం, మనం జీవిస్తున్నాం కాబట్టి కదా. అలాగే ఒకవేళ కరెంట్ ఉందనుకో, కరెంట్ ఉన్నదని ఎట్లా తెలుస్తుంది? మనకి లైట్ వస్తాయని వెలిగితే తెలుస్తుంది కదా. కానీ కరెంట్ కనిపించదు, అది లోపల ఉంటుంది, మనం పాస్ అవుతుంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ పైన వైర్స్ ఉంటాయి కదా, పోల్స్ పైన, దాంట్లో కరెంట్ పాస్ అవుతుంటుంది, కానీ మనకు కనిపించదు కదా. కనిపించిన దాన్ని ఉన్నది అని నమ్మడము విశ్వాసం అంట. మొదటి వచనంలో ఉన్నది. అయితే మరి దేవుడు కూడా ఉన్నాడని నువ్వు విశ్వసించాలి. దేవుడు లేడని అనుకోకుండా దేవుని పైన విశ్వాసం ఉంచకపోతే మరి దేవునికి ఇష్టంగా ఉండలేమంట.
ఓకేనా పిల్లలు? మీరు అందరూ దేవుని నమ్ముతున్నారా? యేసయ్య దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిండు, శిలువలో రక్తం కాచి చనిపోయి తిరిగి లేచిండు, ఇప్పుడు జీవిస్తున్నాడు. మళ్ళీ ఒకరోజు ఈ లోకానికి వస్తాడు. ఆయన నమ్మిన వారిని పరలోకానికి తీసుకెళ్తాడంట యేసయ్య. ఓకే పిల్లలు? సరే చెప్తారా ఒకసారి నాకు వెనకాల? హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. హెబ్రీ 11:6. ఓకే, మరి ఒకవేళ ఇంకా నేర్చుకోవాలనుకుంటే బైబిల్ నుంచి మీ చిన్నపిల్లలైతే అన్నలు అక్కలు మమ్మీ డాడీ ద్వారా మీ కంఠత చేసుకోవాలి. ఓకే, నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సరే ఇప్పుడు మన ఫ్రెండ్ని చూసాము. ఓకే పిల్లలు, సో పాట నేర్చుకున్నారు కదా, కంఠద్వాక్యం నేర్చుకున్నారు. ఇప్పుడు మన మధ్యకి మన ఫ్రెండ్ వచ్చిండు, చూస్తురా? మీలో చాలామందికి తెలుసుండొచ్చు నా ఫ్రెండ్ని, మీకు పరిచయం చేసిండొచ్చు ఆల్రెడీ. మరి హలో చెప్పు ఫ్రెండ్. అన్నయ్య అందరికి హలో చెప్పు. ఎవరు ఇక్కడ నాకు ఎవరు కనిపించలేదు కదా? అందరు నిన్ను వీడియోలో ఫేస్బుక్లో మన యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. అవునా? అందరికి ప్లేసుల్లో చెప్పు. హలో పిల్లలు. పిల్లలే కాదు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, యవనస్తులు అందరు చూస్తున్నారు. ఓ ఆయన గ్రేట్ కదా. నువ్వు చాలా గ్రేట్. సరే మరి ఈరోజు ఎందుకు వచ్చినావు మనం? ఎందుకంటే ఈరోజు ఒక మంచి విషయాన్ని నేర్చుకోవడానికి, మరి వీళ్ళందరికీ ఒక మంచి దేవుని విషయాలు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం నుంచి మంచి విషయం బోధించడానికి వచ్చినాం. నేను కూడా చెప్తాను అన్నయ్య. నువ్వు చెప్తావా? ఏం చెప్తావు? వాక్యం చెప్తాను. వాక్యం చెప్తావా? సరే నేను చెప్తాను, నేను ఒక లెసన్ చెప్తాను పిల్లలందరికీ అర్థమయ్యేటట్టు. మరి నువ్వు కూడా వింటే బాగుంటుంది. నేను కూడా వింటానన్నా. నువ్వు కూడా వింటావా? సరే, వెరీ గుడ్. అన్నయ్య ఏంటంటే ఏంటి మనం ఈరోజు స్పెషల్గా చేద్దాం. అదే స్పెషల్గా ఏంటో నేను కూడా స్పెషల్గానే అనుకున్నాను పిల్లలు. మరి ఈరోజు స్పెషల్గా ఏంటో తెలుసా మీకు అందరికీ? మైకిల్ ద్వారా ఇంతకు మీ పేరు చెప్పలే కదా అన్నా, నా పేరు ఎందుకు చెప్పలేదు? సారీ, మన ఫ్రెండ్ పేరు మైకిల్. ఏం పేరు? హాయ్ మైకిల్ అన్నాడు. హాయ్ మైకిల్ అనాలా? ఓకే మైకిల్. సరే ఈరోజు మనము ఏం చేయబోతున్నాం అంటే, ఏం చేస్తాను అన్నయ్య? ఈరోజు డ్రామా చేయబోతున్నాం. డ్రామానా? నాకు ఇష్టం అన్నయ్య, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. యాక్టింగ్ అంటే ఇష్టం కదా, నాకు కూడా ఇష్టమే. సరే మరి ఈ డ్రామా ఏంటంటే బైబిల్లో జరిగిన అబ్రాహాము ఇస్సాకు గురించి తెలుసా? నాకు తెలుసు అన్నయ్య. అదే మనం డ్రామా చేయబోతున్నాం. అంటే నేను ఎవరో? నువ్వు అబ్రాహం కాదు, ఇస్సాకు. నేను ఉంటా ఎవరో? అబ్రాహం. సరే, అబ్రాహము పెద్దవాళ్ళు ఉంటారు కదా, నీకని పెద్ద నేను ఉన్నావు కదా. నువ్వు ముసలోని కదా? నేను ముసలిని కాదు, నువ్వు చిన్నోడు కదా. నువ్వు ఇస్సాకు లాగా ఉండు, నేను అబ్రాహం లాగా ఉంటాను. ఓకే అయితే నువ్వే రైట్. సరే మైకిల్, ఇప్పుడు మనము అబ్రాహం ఇస్సాకు లాగా యాక్టింగ్ చేస్తాము. ఏం చేయాలి నేను స్టోరీ చెప్తా ఉంటాను, లెసన్ చెప్తా ఉంటాను. మధ్యలో నువ్వు ఇస్సాకు లాగా యాక్టింగ్ చేస్తూ ఏం చేయాలో చెప్తాను. ఓకేనా? నువ్వు మధ్య డిస్టర్బ్ చేయదు. మధ్య చేయాలి, లాస్ట్ చేస్తావా? డిస్టర్బ్ లాస్ట్ చేయొద్దు, మధ్యలో చేయొద్దు. ఫస్ట్ చేయాలా? ఫస్ట్ కూడా చేయదు. నువ్వు సైలెంట్గా వినాలి, అందరికి అర్థం కావాలి కదా స్టోరీ. ఓకే పిల్లలు వింటారా? ఓకే, వింటారు కానీ. సరే, అయితే పిల్లలు మరి బైబిల్లో అబ్రహాం అనే చాలా మంచి దేవుని యొక్క బిడ్డ, ఆయన విశ్వాసులకు తండ్రి అని మంచి ఆయనకి దేవుడు పేరునిచ్చి ఇవ్వడం జరిగింది. మరి దేవుని అందు చాలా విశ్వాసం కలిగి, అంటే దాదాపు 100 సంవత్సరాలు దాటినాక ఇస్సాకు అనే అతన్ని, నేనే కదా అదే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వే ఇస్సాకు అనుకో. ఓకే, ఆయన పేరు మైకిల్ కాదు, ఇప్పుడు ఇస్సాకు అని పేరు పడుతున్నావు ఇప్పటివరకు. ఓకే ఇస్సాకుని ఆయన కుమారునిగా ఇచ్చింది. ఏం చేస్తున్నావు మైకిల్? పుట్టినానన్నయ్య ఇప్పుడే పుట్టినవా? ఓకే ఇస్సాకు పుట్టినట్ట. ఓకే చాలు మంచిగా బాగానే యాక్టింగ్ చేస్తున్నావు కానీ. సరే, మరి అబ్రాహాము షారాకే ఇస్సాకుని కుమారునిగా ఇచ్చినట్ట పిల్లలు. మరి చాలా సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలు దాటినాక పిల్లలు పుట్టడం చాలా కష్టం కదా, కానీ దేవునికి అసాధ్యమైనట్టు ఏమీ లేదట. మరి ఆ ఇస్సాకు మరి చక్కగా అబ్రాహాము షారా, వాళ్ళ మమ్మీ పేరు షారా, చక్కగా మంచిగా దేవుని మాట, మరి తల్లిదండ్రుల మాట వింటున్నాడు పిల్లలు. మరి మీరు కూడా వింటారా? ఎస్, వినాలి కదా మమ్మీ డాడీ మాట. కొంచెంసారి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినమా, నీకేం తెలియదు ముస్లామే అని చెప్పేసి కొన్నిసార్లు ఎగతాళి చేస్తారు. చేయకూడదు, తప్పు కదా. మరి వాళ్ళ తప్పు పనులు పాపమని బైబిల్ చెప్తుంది. మరి ఇస్సాకు మాత్రం మంచిగా చక్కగా తల్లిదండ్రుల మాట వింటూ మంచిగా దేవునిలో ఎదుగుతా ఉన్నాడు. ఏమైంది మైకిల్? ఎదుగుతానన్నయ్య. ఎదగడం కాదు, కూర్చో. ఓకే సరే అయితే అట్లా పైకి నువ్వు డిస్టర్బ్ చేయకు, స్టోరీ మంచి వినాలి. ఓకే సారీ అన్నయ్య. అయితే పెరుగుతా ఉన్నాడు దేవునిలో. మరి ఒకరోజు అబ్రాహాంతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నువ్వు విను, మధ్య మాట్లాడకు. వింటున్నాను అన్నయ్య. అబ్రహాము అంటే ఏంటి దేవా? నువ్వు కాదు, అబ్రాహాంతో దేవుడు మాట్లాడుతున్నావు. సారీ అన్నయ్య. నువ్వు అట్లా డిస్టర్బ్ చేస్తే పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు మైకిల్.
అవునా అన్నయ్య ఇస్సాకు కదా. సరే ఇస్సాకు నువ్వు డిస్టర్బ్ చేయకు. అయితే అబ్రహాంతోని దేవుడు మాట్లాడిన పిల్లలు ఏమని మాట్లాడినా సార్, అబ్రహాము నువ్వు ఇస్సాకు నేను ఒకడైనా కొడుకుని ఇస్సాకు చాలా ప్రేమిస్తున్నావు కదా, అయితే నువ్వు ఒక పని చేయాల, ఇస్సాకుని నువ్వు నాకు బలిగా అర్పించు అనేసరికి అబ్రహాంకి చాలా బాధ అనిపించింది పిల్లలు. కానీ దేవుని మాట వినాలి కదా, దేవుని మాట వినడానికి ఆయన దేవుడు ఆ యొక్క మాటకి లోబడిండు. ఏం చేసిండు అన్నయ్య? ఏం చేసిందంటే మరి ఉదయం లేవగానే తన యొక్క వాళ్ళ కుమారుని లేపిండు, వాళ్ళ పని వాళ్ళకి చెప్పిండు, ఇగో మనము బలి అర్పించడానికి వెళ్ళాలా దేవుడు చెప్పిండు అనేసరికి అబ్రాహం కూడా రెడీ అయిపోయాడు. ఏం చేసిండు? సూట్ వేసుకుంటా? సూట్ వేసుకోవడం కాదు, నేను కోట్ వేసుకున్నా కదా. అదే సరేలే, అద్దాలు పెట్టుకున్నా కదా, కూలింగ్ గ్లాస్. అయ్యేసే స్కూల్ ఎండ ఉంటుంది కదా అన్నయ్య. ఓకే ఓకే, ఎండ ఉంటుంది, కూలింగ్ గ్లాస్ అప్పట్లో లేవు, నీలాగా మంచిగా డ్రెస్ అప్ ఏమి కాలే కానీ మామూలు బట్టలు ఉండొచ్చు. అయితే మొత్తానికి అబ్రాము ఇంకా ఇస్సాకు నేను కూడా అదే నువ్వే ఇస్సాకు బయలుదేరి వెళ్తున్నాను. అబ్రామ్ ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్తున్నాం కదా అన్నయ్య. ఇక్కడ కూర్చో, యాక్టింగ్ చేస్తున్నాం అంతే కదా, సారీ అన్నయ్య. ఇక్కడే ఉంటే యాక్టింగ్ చేస్తారనా? ఓకే ఓకే ఓకే. సరే మరి అబ్రహాము ఇస్సాకు ఎక్కడికి వెళ్తారు పిల్లలు? హోరేబు కొండకి, ఆ కొండ పైన బలి అర్పించాలని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఎవరిని బలి ఇచ్చాలన్నాడు? ఇస్సాకు. కానీ ఇస్సాకు తెలియదు, వాళ్ళ మమ్మీకి తెలియదు, ఇంకొవ్వరికి అక్కడ పని వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. అయితే పిల్లలు మరి ఆ కొండపైన బలి అర్పించడానికి ఇస్సాకు మరి తన పని వాళ్ళు మరి బలి అర్పించడానికి కట్టెలు కావాలి కదా, కట్టెలు, నిప్పు, ఇంకేమో అవసరము, కత్తి కూడా అవసరం కదా, కత్తి కూడా తీసుకున్నాడు. కత్తి తీసుకొని అన్నయ్య ఏంటి కత్తి తీసుకొచ్చినావు? కత్తి బలి చేయాలి కదా. నన్ను అదే ఇస్సాకు బలి, నువ్వు ఇస్సాకు కదా. ఓకే ఓకే, ఉట్టుంటే కదా. ఉట్టుటేనే కానీ మరి యాక్టింగ్ కదా, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయదు అట్లా. సారీ అన్నయ్య. ఓకే. అయితే అబ్రాము కట్టెలు, కత్తి, నిప్పు అన్నీ కూడా తీసుకున్నాడు. ఇక వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు మైకి? వెళ్తున్నాం కదా కొండవాయికి. కొండబాయి కాదు, ఇక్కడ కూర్చు నువ్వు. అయితే మరి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎలా వెళ్ళింది? కార్లోనా? కారు, బస్సులు, బైకులు అన్నీ లేవు కానీ. ట్యాక్సీ కూడా లేదా? నువ్వు అట్లా మాట్లాడకు, అవన్నీ ఏం లేవు అప్పటి దినాలు, అవన్నీ బైక్స్ ఏం లేవు, వెహికల్స్ ఏం లేవు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గర రాగానే, కొండ దగ్గర రాగానే పని వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీరందరు కిందనే ఉండండి, నేను నా కుమారుడు నా కొడుకు ఇస్సాకు పైకి వెళ్ళేసి దేవునికి బలి అర్పించి మళ్ళీ వస్తాము అన్నాడు. ఏమన్నాడు? నేను వస్తాను మళ్ళీ. నువ్వు విను కథ, మళ్ళీ వస్తామని చెప్పేసి అనేసరికి ఇప్పుడు ఇస్సాకు ఇంకా అబ్రహాము దగ్గర కట్టెలు ఉన్నాయి కదా, కట్టెలు ఏం చేసినట్టే ఇస్సాకు పైన వేసాడు. ఇప్పుడు నువ్వు నీ పైన పుట్టిన కట్టెలు వేస్తున్నా ఉంగాల. ఇప్పుడు కట్టెలు మోసుకుంటా కొండపైకి వెళ్ళాలి. మరి కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నాడు కొండ ఎక్కు. ఆయాసం అవుతుంది. నువ్వు అట్లా అనొద్దు, ఇస్సాకు అట్లా ఏమనలేదు, ఆయాసం అవుతుంది, కాళ్ళు వస్తున్నాయని. ఇంకేమన్నాడు? సరే ఏమన్నాడు? కొద్ది దూరం పోయింది అన్నాడు కదా, ఏమన్నాడు ఇస్సాకు? నాకు గుర్తొచ్చింది. ఏమన్నాడు ఇస్సాకు అబ్రహాంతోని? డాడీ కాదు, తండ్రి అనాల. ఓకే, తండ్రి అంటే డాడీ కదా. ఓకే ఓకే, సరే ఇష్టం లేదు. డాడీ చెప్పు కుమారుడా. మరి బలి అర్పించడానికి కత్తి ఉన్నది, నిప్పు ఉన్నది. మరి గొర్రెపిల్ల లేదు కదా. ఓహో, గొర్రెపిల్ల లేదంటున్నావా? ఆ గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడు, నువ్వు నడు కుమారుడా. ఓకే తండ్రి. అలాగా ఇస్సాకు అడిగిన ప్రశ్నకి పాపము వాళ్ళ డాడీకి బాధ అనిపించవచ్చు కదా. ఇస్సాకు తెలియదు, అబ్రహాంకు తెలుసు తన కొడుకునే బలి ఇవ్వమని. కానీ మరి చక్కగా లోబడుతూ నెమ్మదిగా కొండపైకి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టినట్ట. ఇలాంటి బలిపీఠం కర్రలతో కట్టిన తర్వాత మరి రాళ్ళతో కట్టిన తర్వాత దానిపైన కర్రలు వేసిన తర్వాత ఆ కర్రల పైన ఇప్పుడు ఎవరిని వండబెట్టాలా? నన్ను కాదు, నిన్ను. నేను ఉండను. నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు ఇస్సాకు కదా, లోపడాలి కదా. ఓకే ఓకే. మరి ఇస్సాకు లోపడ్డాడు కదా, నువ్వు తండ్రికి లోపడాలి కదా. ఓకే ఓకే, యాక్టింగ్ కదా. యాక్టింగే, ఉట్టిన యాక్టింగ్. ఓకే, ఇప్పుడు నేను చేతులు కట్టేస్తున్నా, ఇప్పుడు ఇస్సాకు నుంచి కట్టినట్టుగా నిన్ను బలిపీఠ పైన పడుకోబెడుతున్నా. అన్న యాక్టింగ్ కదా. యాక్టింగే అన్న యాక్టింగ్ కదా. యాక్టింగే, నువ్వు పడుకో. ఇట్లా నేనేం చేయను. కత్తి తీసుకున్నాడు అబ్రాము, తీసుకొని అన్న యాక్టింగ్. నువ్వు అట్లా డిస్టర్బ్ చేయకు. అప్పుడు అబ్రాహం ఏం చేసిండు? కత్తిని తీసుకున్నాడు. పిల్లలు తీసుకొని అబ్రాహాంని అబ్రాము కత్తి తీసుకొని ఇస్సాకుని చంపడానికి
కత్తి ఇలా లేపి. అన్న వద్దన్నా చెప్పకన్నా. అరే నువ్వు అట్లా చేయొద్దు, ఇస్సాకు అట్లా అనలేదు. అనలేదా? నువ్వు సైలెంట్గా వండుకోవాలా. ఇస్సాకు సైలెంట్గా వండుకున్నాడు. అవునా? పడుకోను, నువ్వు లేవమన్న వరకు లేగదు. ఓకే ఓకే, నాకు భయవుతుందా? ఏం చేయగలను? నువ్వు ఇస్సాకులా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, అట్లా డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, అప్పుడు అబ్రాహాము కత్తి లేపిండు. కత్తి లేపి ఇలాగ పొడ. అన్న వద్దన్నా. నువ్వు అట్లా మైకేల్, నేను ఇస్తా కదా. నువ్వు అట్లా ఇస్సాకులాగా యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు వెళ్ళిపో, ఇస్సాకు వేరే వాళ్ళని తీసుకొస్తావు. ఓకే ఓకే చేస్తున్నా, సారీ అన్న. అయితే అబ్రాహాము కత్తిని ఇలాగా లేపిండు. అన్న వద్దన్నా. నువ్వు ఇస్సాకు, మైకేల్ నువ్వు ఇస్సాకు కాదు, మైకేలే. అన్న సారీ అన్నయ్య, ఇంకోసారి చేయాలి. ఓకే, అయితే అబ్రాహాము ఇలాగ కత్తి ఇలాగ లేపి ఇలా పొడిచేటప్పుడు అబ్రాహ్మ ఆగిపో అనేసరికి అనే ఒక శబ్దము, దేవుని యొక్క శబ్దం ఉన్నది. కత్తి ఇట్లా దింపక ముందే దేవుడు ఆపు అని చెప్పేసి ఆపేసిండు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడు అబ్రాహాముని టెస్ట్ చేసాడు. ఇప్పుడు అబ్రాహాము టెస్ట్లో పరీక్షలో పాస్ అయిపోయాడు. చంపుతాడో లేదో దేవుడు అనుకుండొచ్చు, కానీ అబ్రాహాము దేవుని మాటకి ఇదేచ్చించాడు. అబ్రాహాము ఆగు, నువ్వు చంపొద్దు, నీ ఒక్కడైన కుమారుని నాకు ఇవ్వడానికి ఏమాత్రం నువ్వు వెంతియలేదు, వద్దు నేను ఇయ్యను అనలేదు, నువ్వు రెడీగా ఉన్నావు. వెరీ గుడ్. అయితే నువ్వు ఇప్పుడు ఇస్సాకు తీసేసేయి. ఇస్సాకు స్థానంలో అక్కడ గొర్రెపిల్ల కనిపిస్తుంది చెట్ల పొదలలో, ఆ గొర్రెపిల్లని బలి అనేసరికి అమ్మయ్యా అనుకున్నాడు అబ్రాహాం. అనుకునేసరికి ఇప్పుడు అబ్రాహాం ఏం చేసాడు? ఇస్సాకుని ఇస్సాకు లోగా అయిపోయింది. ఇక ఇస్సాకు ఏమైంది? మైకేల్, ఇస్సాకా మైకేల్ నువ్వు? మైకేల్ ఏమైంది? అప్పుడు చేస్తాడు మైకేల్. ఏమన్నయ్యా? ఏమైంది? నువ్వు చచ్చిపోయినా అనుకున్నావా? నువ్వు చావలేదు, ఇస్సాకు చావలే కదా. ఏంటో ఇస్సాకుని చంపలేదు, దేవుడు ఆపేషన్ కదా. నువ్వు చంపొద్దు ఇస్సాకుని. ఆ ఇస్సాకు స్థానంలో ఆ గొర్రెపిల్లని చంపని చెప్పేసి గొర్రెపిల్లని చూపించాడు. ఓ చంపేసిన అనుకున్నావా? మర్చిపోయినా నువ్వు స్టోరీ? అవునా, నాకు గుర్తొచ్చిందా? సరే, మరి అబ్రాహాము దేవుని పైన విశ్వాసం ఉంచాడు, ఇస్సాకు కూడా దేవుని పైన విశ్వాసం ఉంచాడు కదా. విశ్వాసంతో లోబడిను. మా డాడీ నన్ను ఏం చేయలేదులే అనుకున్నాడు కదా. మేబీ అలాగా మరి మన విశ్వాసంతో మనం తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి, ముఖ్యంగా దేవునికి మనము లోపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇస్సాకుని తీసేసిండు ఇప్పుడు బలిపీఠం నుంచి. ఆ బలిపీఠం పైన గొర్రె పిల్లలు బలిపించి పిల్లలు. మరి మీరు కూడా మరి ఇస్సాకులాగా దేవుని పైన విశ్వాసం ఇచ్చి దేవుని కొరకు జీవిస్తారా? దేవునికి లోపడతారా? ఓకే, సో అలా లోపడాలంటే ఎవరు ఉండాలా? మీరు ఎవరు బిడ్డలుగా ఉండాలి? మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా కావాలంటే మీరు ఏం చేయాలా? దేవునికి డబ్బులు ఇవ్వాలా? అవసరం లేదు, దేవునికి ప్రార్థన చేయాలా. యేసయ్యా, నా హృదయంలో ఉన్న పాపం క్షమించు, నా కొరకు శిలువలో చనిపోయినందుకు నీకు వందనాలు, నా జీవితము శుభ్రంగా చేయి, నన్ను నీ బిడ్డగా చేసుకొని ప్రార్థన చేస్తే నువ్వు యేసయ్య బిడ్డవు అవుతావు. బైబిల్లో చెప్తున్న దేవుని వాక్యం ఏమిటంటే తను ఎందరూ అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అవుతారంట. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు ఎప్పుడు నువ్వు యేసయ్య నా హృదయాలు రామని ఎప్పుడు అడగకపోతే ఈరోజు నువ్వు అడగడం నీకు ఇష్టమేనా? మరి నువ్వు యేసయ్య బిడ్డవు అవుతావు ఈరోజు. అయితే నువ్వు కూడా ఇస్సాకులాగా మంచిగా దేవుని బిడ్డగా జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి అలాగా ఉండడానికి దేవునికి ప్రార్థన చేస్తారా? అందరు కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకో మైకేల్. దయగల తండ్రి, పరిశుద్ధుడా దిగ తండ్రి, ఈరోజు మేము విన్న పాఠం ద్వారా అబ్రాహాము లాగా మేము విశ్వాసం కలిగి ఇస్సాకు కూడా ఎలా అయితే లోబడినట్టువో అలాగా మరి మేము కూడా ఈ విధంగా ఉండడానికి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క ప్రభా మరి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న బిడ్డలందరూ ప్రభా వారు కూడా నీ కొరకు జీవించడానికి, నీ అందు విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే మైకేల్, చాలా మంచి యాక్టింగ్ చేసినావు, వెరీ గుడ్. నేను క్లాస్ కొడుతున్నాను చిట్కెనతో. థ్యాంక్ యూ అన్నయ్య. గిఫ్ట్ లేదా? గిఫ్టా? సరే తర్వాత ఇస్తాను, కానీ అందరికి బాయ్ చెప్పు. ఓకే, హలో, టాటా, బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్. అందరూ బయట తిరగకండి. బయట తిరగొద్దా? ఎందుకంటే కరోనా వస్తుంది కదా, మళ్ళీ సెకండ్ కరోనా వచ్చిందా? సరే సరే, జాగ్రత్తగా ఉండండి పిల్లలు, బయట తిరగకండి, జాగ్రత్తగా ఉండండి, శానిటైజర్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి. ఇంకేం చేసుకోవాలా? మరి చక్కగా చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, మరి టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? మళ్ళీ దేవుచితం అయితే మళ్ళీ మైకిల్ ఫ్రెండ్తో మనం మళ్ళీ కలుసుకుందాం. నేను రానా? మళ్ళీ ఊకే నువ్వు వస్తే ఇలాగా అందరికి బోర్ కొడుతుంది, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తావు కదా. ఓకే, టాటా చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, స్టే సేఫ్, స్టే హోమ్, టాటా.